వేమన గారే ఇంకొక పద్య రూపంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించినారు. దాన్ని కూడా మేము మీ ముందుకు తీసుకొస్తాం. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిలోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగా దయా విశ్వదావిరామ వినురవేమ అని ఆయన విశ్వకవి వేమన గారు చెప్పినారు. సో దీంట్లో కూడా అర్థం ఏమంటే, చెప్పులో రాయినప్పుడు ఆ రాయి తీసుకుంటేనే కానీ మనం నడచలేము. చెవులోని జోరీగా చెవులో గుయ్యి అంటే దాన్ని కొట్టి పక్కకు తీస్తేనే కానీ మనకు వినపడదు. కంటిలోని నలుసు, కంట్లో ఏదైనా సన్న నలుసు పడిందంటే కనుక మనం చూడలేము, ఏమి చేయలేము. కాబట్టి ఆ నలుసు కూడా తీసుకోవాలి. కంటిలోని నలుసు. కాలిలోని ముళ్ళు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు తీసుకుంటేనే నడచగలము. కాలిలోని ముళ్ళు. ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదావిరామ వినురవేమ అన్నాడు. అంటే ఇంటిలోని పోరు అని అంటే ఇంట్లో వాస్తుపరంగా సరిలేనప్పుడు ఈ రకంగా మీకు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు వాటిని సరిచేసుకొని మీ జీవితాన్ని సుఖవంత జీవితం గడపమని ఆయన పద్యములోని ఆంతర్యము. ఈ రకంగా మన శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశీలించినారు.